లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, సత్యమహిమ. ఒక పల్లెటూరిలో కల్లా కపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతడు అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళల్లో పడింది, నేనెలా బతకాలి? నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒట్టు చేతులతో వెళితే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు. అతని బాధ చూసి నది అతనితో మాట్లాడింది. సాయం చేయాలనుకొని ఆ నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా అని అడిగింది. అతను, కాదమ్మా, ఇది నాది కాదు, నా వంటి పేదవాడికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్పాడు. నది మళ్ళీ వెండి గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా? కాదమ్మా, ఇది కూడా నాది కాదు అని అతను బదులిచ్చాడు. నది ఇనుప గొడ్డలని తీసింది. ఇది నీదా అని అడిగింది. ఇదేనమ్మా నాది అంటూ చేతులు చాపాడు. నది అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుప గొడ్డలిని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది.